హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే స్కర్ట్ యొక్క కటింగ్ వీడియో అండి. కటింగ్ చూడండి. స్కర్ట్కు నేను ఎంత తీసుకుంటున్నా అంటే ముందు వైపు మీటర్ మొత్తం 2 మీటర్ల క్లాత్ తీసుకుంటున్నాండి. గుర్తుపెట్టుకోండి, 2 మీటర్ల క్లాత్ అండి. 2 మీటర్ల క్లాత్ తీసుకొని మనము ఇది 10 ఇయర్స్ పాపకండి, 10 సంవత్సరాల పాపకి గేర్ వచ్చేసి 2 మీటర్ల క్లాత్ తీసుకోండి. ఇదిగో ఆమె యొక్క హైట్ వచ్చేసి ఈ విధంగా చూసుకోవాలి. హైట్ ఇదిగో ఇంత ఉంది. నేను అది మడిచి కుట్టడానికి ఉన్నదానికంటే ఇంత ఎక్కువ తీసుకుంటున్నట్టు, ఒక 3 ఇంచుల వరకు ఎక్కువ తీసుకోవాలండి. ఎక్కువ తీసుకున్న తర్వాత ఇంతేనండి, 2 మీటర్ల క్లాత్ తీసుకొని అంతే వెడల్పులో ఉంచి మధ్యలోకి ఇంకేం కట్ చేయొద్దండి. ఇది హైట్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఒకరికి స్కర్ట్ రెడీ అయిపోతుందండి. ఇదిగో ఈ విధంగా మంచిగా కుర్చీ పెట్టుకోవాలన్నట్టు, డబ్బా కుర్చీ పెట్టుకోవాలి. కుర్చీ ఎలా పెట్టాలో కూడా నేను వీడియో పోస్ట్ చేస్తా చూడండి. ఈ విధంగానైతే స్కర్ట్ రెడీ అయిపోతుందండి. కింద మడిచి కుట్టు వేసుకోవాలన్నట్టు. ఇదిగో స్కర్ట్ కటింగ్ అయితే చాలా సింపుల్, ఇంతేనండి, చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్కర్ట్స్ అయితే చాలా ఈజీగా వస్తాయి. కాకపోతే ఎంత పిల్లలకి, ఎంత ఏజ్కి ఎంత క్లాత్ తీసుకోవాలి అనేసి ఒకటి తెలవాలి. ఒక 8 ఇయర్స్, ఒక 8 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటే ఎంత తీసుకుంటారంటే 70 సెంటీమీటర్లు, 70 140 సెంటీమీటర్ల క్లాత్ తీసుకోండి. ఇంకా 10 ఎబోవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 2 మీటర్స్ క్లాత్ తీసుకొని ఈ విధంగా హైట్ని మెజర్ చేసుకోవాలన్నట్టు. క్లాత్ ఎంత తీసుకోవాలనేది ఒక్కటి మీకు తెలిస్తే చాలండి. స్కర్ట్ చాలా ఈజీ కుట్టుకోవచ్చు. ఇదిగో ఇది వచ్చేసి నడుం బెల్ట్ అన్నట్టు. ఇదిగో నడుం బెల్ట్ కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాండి నేను, ఎందుకంటే తగ్గొద్దు. తగ్గితే అతుకులు వేసుకుంటే మంచిగా ఉండదు. ఎక్కువైతే కుట్టేటప్పుడు ఎక్కువ ఉన్న క్లాత్ను కూడా కటింగ్ చేసేయచ్చు. ఇదిగో మనం తీసుకున్న దాంట్లో 4వ భాగం ఎంత ఉంటుందో అంత నడుము ఉంటుంది అన్నట్టు, అంత నడుముకి. లేకపోతే మీకు సైజు ఫ్రాక్స్ సైజు నడుము కొలత తీసుకునేలే. ఇంకా మా పాపలు ఇవ్వండి, మా పిల్లల ఫ్రాక్ల నడుములను బట్టి నేను తీసుకున్నా అన్నట్టు. పెద్ద పాప ఇది చిన్న ఆమెకు కూడా కట్ చేసిన, 2 పిల్లలకు కట్ చేసిన అన్నట్టు. ఓకే అండి, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా చూడండి. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఓకే బాయ్ అండి.